హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దివ్య మురళీకృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అటువైపు పద్మ వైపు కూరగాయలు కొరుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి దివ్య అలా ఉందే అటువైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో మురళీకృష్ణ మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో దివ్య భుజం మీద చెయ్యి వేసి దివ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదినలా ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నేను అనుమానించిందే నిజం అనింది కదా, అయితే నేను ఉత్తిగానే ఎవరిని అనుమానించను, ఎవరిని ఉత్తనే మాటలు అనను, అది నిజం అవుతేనే అంటాను. ఇప్పుడు చూసావా నువ్వు ఎలా దొరికిపోయావో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దివ్య మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా, ఇంటికే ద్రోహం చేస్తున్నావు, నువ్వు ఎలాంటి వాడితో స్నేహం చేస్తున్నావో తెలుసా అని చెప్పేసి అంటుంది. అయినా ఇన్నాళ్ళు మాకు ఎలా జరుగుతున్నాయో ఈ విషయాలు తెలియలేదు, ఇప్పుడు నీ వల్లే అని తెలిసింది కదా, ఇక నుండి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి అంటుంది. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, నువ్వు ఇంకేమైనా చేసి ఉంటే మాత్రం, ఇకనైనా ఏదైనా చేస్తే మాత్రం ఇంట్లో నుండి జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తాను, గుర్తు పెట్టుకో దివ్య అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దివ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి మొత్తం విషయాలు తెలిసిపోయాయి పద్మావతికి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదంటే నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అంటుంది.